బొగ్గు గనుల వేలం దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతోంది బీఆర్ఎస్. ఇవాళ జరగనున్న బొగ్గు గనుల వేలం ఆపాలని కూడా డిమాండ్ చేస్తోంది. అయితే గత కొంతకాలంగా వేలం వేయని క్రమంలో ఖచ్చితంగా కేంద్రం వేలం వేసే అధికారం కేంద్రానికి ఉంటుంది అనేది చాలా రోజుల నుంచి కూడా కేంద్రం చెప్తున్న మాట. ఇది చాలా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుస్తుంది అనేది కేంద్రం యోచనగా కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి. హరి, తెలంగాణలో ఇప్పటికే బొగ్గు గనుల వేలం అనేది రాజకీయ రగడను సృష్టిస్తోంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బొగ్గు గనులకు సంబంధించినటువంటి వేలాన్ని కూడా ఎక్కడ కూడా వేయనీయలేదు. దానికి అడ్డుకట్ట సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా వేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలలైంది. కేవలం 10 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం కొలుదీరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బొగ్గు గనుల వేలం అనేది చాలా వరకు రాజకీయ రగడను సృష్టిస్తోంది. కొంత మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావాలని వేలం వేస్తున్నాయి. దీన్ని ప్రైవేటీకరించేందుకు ససెమీర కూడా మేము ఒప్పుకోమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో బొగ్గు గనుల వేలానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ 4.5 ఏళ్ల కాలం పాటు వేచి చూడాలి. తర్వాత ఒకవేళ కనుక ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మేము కూడా వెనక్కి తీసుకుంటాము. ఆ తర్వాత లీజుకు తీసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ ప్రశ్నించొద్దు, ఖచ్చితంగా ఇప్పుడే మీరు విరమించుకుంటే మంచిదంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు జరిగేటువంటి బొగ్గు గనుల వేలాన్ని కూడా ఆపాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రొటెస్ట్ కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపు బొగ్గు గని కార్మికులతో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఇప్పటికే ఒక స్టాండ్ను కూడా ప్రకటించింది. అయితే ప్రధానంగా బొగ్గు గనుల వేలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏదైతే పాల్గొంటుందంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత సింగరేణి బెల్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేటీకరణను, ఈ బొగ్గు గనుల వేలాన్ని కూడా ఆపాలని కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తూ ఉన్నారు. కేంద్రానికి సంబంధించి 49% వాటా ఉంది, తెలంగాణకు 51% వాటా ఉంది. కానీ కేవలం తెలంగాణకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది. వేలం వేయాలా వద్దా అనే దానిపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తుంది. గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల కూడా ఈ 3 ప్రధాన పార్టీల మధ్య కొంత రాజకీయ రగడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. హరి, ఆల్ రైట్ కిరణ్ భూపతి, ఓకే.